బోటి ఎగ్ కర్రీ చూసారా ఎంత బాగుందో. మీకు పిక్కే అంత బాగుందంటే రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా వెల్కమ్ టు ఆర్సీ వంటలు. నేను మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి రెసిపీస్ కోసం. సో చాలా బాగుంటుంది. సో చూసారా ఎంత బాగుందో బోటి ఎగ్ కర్రీ. సో ముందుగా బోటి తీసుకొని చిన్న పసుపు సాల్ట్ వేసుకొని శుభ్రంగా కడుక్కున్నది పక్కన పెట్టుకోండి. సో మీకు చిన్న ఎల్లోయిష్ కనబడుతుంది, పసుపు వేసాను నేను. సో హెల్త్కి మంచిది కదా, సో నీట్గా కడుక్కోవచ్చు అని. సో అది అయిపోయిన తర్వాత మీరు ఒక 15 minutes వాటర్ వేసి ఉడకబెట్టండి. సో 15 minutes చాలు. సో 2 రకాలు ఉంటాయి, లేద్ది ముదరది అంటారు కదా బోటీలు, అంటే హార్డ్ అది లైట్గా ఉన్నది. సో లేద్ది తీసుకోండి, బాగుంటుంది. బోటీ ఎప్పుడు లేద్దే బాగుంటుంది. సో 15 minutes తర్వాత ఉడికిన చూసారా. సో బాగా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకోండి. ఒక 15 minutes దాని టైం ఇవ్వండి. అది బోటీ ఎగ్ అయితే అందరూ బోటీ చేస్తున్నారు, డిఫరెంట్ చేయాలని ఎగ్ వేసాను అంతే. కానీ ఫ్లేవర్ అయితే బాగా వచ్చింది, ఎగ్ ప్లస్ బోటీ. మీరు ఇలాగే ట్రై చేయండి. సేమ్ ఇదే నేను చెప్పిన నేను ఏదైతే చెప్పాను దాంతో ఫాలో అవ్వండి. సో చూసారా, యాలకులు, జీలకర్ర, దాల్చిన చెక్క, పువ్వు, లవంగాలు అంతే, అంత మించి ఏం అవసరం లేదు. 4 వేసి ముందుగా ఆకులు, బిర్యానీ ఆకులు తెలుసు కదా, బిర్యానీ ఆకులు వేసుకోండి. వేసుకున్న దాంట్లో మనం ఇందాక ఏదైతే ఇంగ్రీడియంట్స్ తీసుకున్నా అది ఒక ఉల్లిపాయ ఒకటి చాలు. ఒక ఉల్లిపాయలు వేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఉల్లిపాయ, లవంగాలు 4, 2 చెక్క, 2 పువ్వు, జీలకర్ర వేసి బాగా మిక్సీ చేయండి ఒక ఉల్లిపాయతో. అది ఆయిల్లో వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకోండి. చిన్న చిటికెడు పసుపు వేసి కలపండి. ఎందుకంటే ఇందాక మనం బోటి కడగడానికి పసుపు వేసాం. సో పసుపు అనేది మంచిదే, టర్మరిక్ చాలా మంచిది, మన ఇంట్లో ఆడిచ్చింది, ప్రాబ్లం లేదు. సో అయిపోయిన తర్వాత ఉడికిన ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఉడికినసరికి లేద్ది అన్నాను కదా, సో అందుకు చిన్నగా పీసెస్లో కనబడుతున్నాయి. లేదంటే పెద్దదైతే ఇంకా పెద్దది మేము చిన్నగా కొట్టించాం. సో కాబట్టి ఎందుకంటే అది కూడా ఎగ్ కాబట్టి, ఎగ్ బాగుండాలి కాబట్టి సో చిన్నగా కొట్టించాం. మరీ పెద్దవి అయితే మీకు ఆ తేడా తెలీదు. సో ఇందులో వేసిన తర్వాత కాసేపు కలపండి, చిన్న వేగనివ్వండి. ఓకేనా, ఇప్పుడు వేగితేనే మనకు అన్నీ పర్ఫెక్ట్గా కలుస్తాయి. మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, పౌడర్ కానీ, కారం కానీ ఏదైనా సరే బాగా కలుస్తుంది. సో బాగా వేపండి. సో బాగుంటుంది డిఫరెంట్గా. మేమందరమే ఇప్పుడు ఏమి కొత్తగా మేము ఎప్పుడు చేసినాం కాదు, ఈ మధ్యన చేస్తుందే, కొత్తగా ఉన్నాయి. కారం 2 tablespoons వేసుకోండి. సో బాగుంటుంది ఈ రెసిపీ, చాలా స్పైసీగా చాలా బాగుంది. సాల్ట్ వేసుకోండి, సాల్ట్ తగినంత 2 tablespoons మామూలుగా అయితే. సో తర్వాత టమాటా వేసి మళ్ళీ వేపుకోండి. వేపిన తర్వాత వాటర్, ఇందాక ఉడకబెట్టిన వాటర్ మళ్ళీ కొత్త కాకుండా ఉడకబెట్టింది పక్కన పెట్టుకోండి. మా దగ్గర ఏ వంట వేస్ట్ అవ్వదండి ఏదైనా సరే. సో ఆ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ వేసి బాగా దగ్గరికి మరగబెట్టుకోండి, దగ్గరికి అయ్యే వరకు, వీటికి ముక్కలు పట్టేంత వరకును. సో నేను చెప్పినట్టు ఇలా ట్రై చేయండి. బోటీ ఎగ్ కర్రీ చాలా బాగుంది. సో ఫ్లేవర్ తిన్న తర్వాత స్పైసీనెస్ చాలా బాగా తెలుస్తుంది. స్పైసీ అసలు యాక్చువల్లీ మనకు మటన్ అంటేనే స్పైసీ లేకపోతే వేస్ట్. చికెన్ కన్నా స్పైసీ లేకపోతే పర్లేదు, కానీ మటన్ ఏదైనా సరే స్పైసీ ఉండాలి. ఎగ్స్ నేను ఉడకబెట్టుకున్నాను ముందుగానే. ఉడకబెట్టుకున్న ఎగ్స్ తీసుకొని అందులో వేసుకొని కలుపుకొని ఉడకనివ్వండి. ఒక 10 minutes, 5 to 10 minutes చాలు. సో ఉడికిన తర్వాత అంటే మనం వేసిన వాటర్ అనేది దగ్గరికి వాటికి పట్టేసేలాగా అంతే, అంతమించి ఏం లేదు. ముక్కకు బాగా పడుతుంది, వాటర్ దగ్గరికి అయిపోయి. గ్రేవీగా మాత్రం మీకు ఎంత కావాలో అదే మాత్రం ఉంచుకోండి. గ్రేవీ మీకు తెలుస్తుంది, వాటర్ దగ్గరికి అవుతున్న కొద్ది నా గ్రేవీ ఇంత చాలు అనుకుంటే అక్కడికో ఆపుకోండి. చూసారా ఎంత బాగుందో గ్రేవీ తగ్గ రెడీ మనకి బోటీ ఎగ్ కర్రీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఆర్సీ వంటలు. నేను మీరు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, సజెస్ట్ చేయండి.